శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రధానంగా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో ఉంటున్నాడు. కుజుడు 12వ తారీఖు వరకు మీనంలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసాంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి మేషంలో సంచరిస్తున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటున్నాడు. 15వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 29వ తారీఖు వరకు వృషభంలో ఉంటున్నాడు. 29 నుండి మాసాంతం మిథున రాశిలో ఉంటున్నాడు బుధుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తూ 14వ తారీఖు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ మే నెలలో గ్రహస్థితి ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. దీన్ని ప్రధానంగా చేసుకొని 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి జాతకులకు మే మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మే మాసంలో గ్రహస్థితిని చూసినట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తృతీయ స్థానంలో సంచారము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక అర్ధాష్టమము 4వ స్థానం. 4వ స్థానంలోకి ప్రవేశించగానే కొంత స్తబ్దత, కొంత మనము అనుకున్న పనులు కాకపోవడము ఇలాంటివి సూర్యుని వల్ల కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక కుజుడు ప్రథమార్థంలో ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. తదనంతరం 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉంటాడు. బుధుడు 3, 4, 5 స్థానాల్లో అనుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా గురువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనాధిపతి, ఏకాదశాధిపతి పంచమంలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క అనుగ్రహము ఉంది. శుక్రుడు కూడాను 4, 5 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. రాహు ద్వితీయం, కేతువు 7వ స్థానం, ఈ 2 కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి గురువు, బుధుడు, తర్వాత సూర్య భగవానుడు, కుజుడు ఈ గ్రహముల యొక్క అనుకూలత బాగా ఉంది కాబట్టి శుభ ఫలితాలే ఎక్కువగా మీరు పొందే అవకాశము ఉంది కుంభరాశి జాతకులు. అయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే రాహువు 1వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 3 ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. రాహువు ముఖ్యంగా జన్మస్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని అపోహలు, అపార్థాలకు అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే మొహమాటానికి కొన్ని పనులు చేయడం మూలకంగా మనము నష్టాన్ని ఎదుర్కోవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో ధనస్థానంలో శని ఉన్నాడు కాబట్టి డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొహమాటం లేదు, ఇవ్వడము తీసుకోవడంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో కొంత అసంతృప్తికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వేరే వ్యాపారం కానివ్వండి, వేరే మార్గంలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన
వాళ్ళ మనస్సు లోపల ఉద్భవించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక నిత్యము కూడాను వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ట్రేడింగ్, అమ్మడము కొనడము, కొనడము అమ్మడము, ఇలాంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత లాభదాయకంగానే ఉంటుంది, కలిసి వస్తుంది. కొంత మీరు మనస్సు నిలపాలి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం అనుకూలంగా ఉంది. ఆ వ్యాపారంలో మీకు లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కనబడుతుంది, కొంత సంతృప్తికరంగానే ఉంటారు. ఇక ప్రభుత్వ సంస్థల లోపల పనిచేస్తున్నటువంటి వారికి కూడాను గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు సునాయాసంగా పూర్తయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇకపోతే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆ చేస్తున్నటువంటి వర్క్ ప్లేస్ లోపల కొంత అసంతృప్తి కనబడుతుంది. తద్వారా మీరు కొత్త పనులు, కొత్త అవకాశాలు, కొత్త సంస్థలో జాయిన్ అవ్వాలి అనేటువంటి విషయం మీ మనసు లోపల పదే పదే రావడం మూలకంగా కొంత నిర్ణయం తీసుకోవడంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. ఇకపోతే కళారంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా బాగా కలిసి వస్తుంది ఈ మాసం. సంగీత, సాహిత్య, సినిమా, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అందరికి కూడాను ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ లోపల అభివృద్ధి కనబడుతుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాల లోపల కార్య సాఫల్యత గోచరిస్తుంది. విద్యార్థులకు ఓవరాల్గా మంచి మాసం. ఈ మాసంలో మీరు కొంత కష్టపడినట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. విదేశీ ప్రయాణాలకు బాగా అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ ఓవరాల్గా ఆరోగ్యం లోపల మీకేమి ఇబ్బంది ఉండదు. ఈ మాసం లోపల కుటుంబంలో సుఖ శాంతులు ఉంటాయి, సంతృప్తిగా ఉంటారు, ఆనందమయంగా ఈ మాసం గడుస్తుంది. అయితే ఖర్చులు మట్టుకు పెరుగుతాయి. వివాహ విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు మీకు కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. పెళ్లి అయ్యే అవకాశాలు కూడాను ఈ మాసంలో కనబడుతున్నాయి. స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఓవరాల్గా మీకు ఈ కుంభరాశి వారికి ఈ మే మాసంలో ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. తాత్కాలికమైనటువంటి గ్రహాలు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి మీరు సంతృప్తిగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పరిహారాలు చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. ఈ క్రమంలో పరిహారము అనగానే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము, దానము ఇవి చేసుకోవడము. ప్రథమంగా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మనం జపించుకోవాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవచ్చును. కనీసము ఒక 10 సార్లు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయము ప్రధానంగా మీరు స్తోత్ర పారాయణం చేసినట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. తద్వారా ఆరోగ్యము, మీ లోపల ఒక సంతోషము, ఆనందము, శారీరక రుగ్మతలు లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడాను ఆ సూర్య భగవానుడి మూలకంగా మీకు సమకూరుస్తుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి చేయండి. గాయత్రి ఉపాసన చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సూర్యుడి యొక్క సంచారము మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. డైరెక్ట్గా మనకు ఆరోగ్యం పైన, ఆరోగ్యం ద్వారా మిగతావన్నీ కూడాను లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రథమంగా ఆరోగ్యానికి ఉండడానికి సూర్య భగవాను మీరు సంతృప్తి కొరకై ఈ స్తోత్ర పారాయణం చేసుకోండి. అదేవిధంగా అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంగారకుడు 3, 6, 11 స్థానాల లోపలనే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు.
కనుక అంగారకుడు ప్రతికూలంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై, అంటే కుజగ్రహమును ప్రీతి చేసుకోవడానికై అధిష్టాన దేవత అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మూలకంగా మీ లోపల కోపోద్రేకాలు, అసహనము ఇవి లేకుండా ఒక సమతుల్యతతో మీ మానసిక స్థితి ఉండేటట్టుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, మన సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు, వ్యాపారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. మంచి స్థితి లోపల మనకు ఒక ఉండడానికై ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు స్తోత్రం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి సమయం లేనట్టయితే ఒక శ్లోకం అందులో నుండి వనమాలి గదీ శారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు భగవానుడు గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము. కాబట్టి శుక్రుడి ప్రీతికై మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్లని నువ్వులు, ఇనుప ముక్క, నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెను మీరు దానంగా ఇవ్వండి. లేదా నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ శని గ్రహాన్ని తైలాభిషేకం చేసి కాళ్ళు గడుక్కొని దాని తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు ప్రధానమైనటువంటి గ్రహము. మన లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి గ్రహము. తెలియకుండా ఒక ఇల్యూషన్కు గురి చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక కేతువు మన లోపల ఒక విరక్తిని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. శ్రద్ధ లేకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది సహజంగా. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మనకు శ్రద్ధ భక్తులు సమకూర్చుకోవడానికి ఆ కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతిని మీరు పూజించండి. ఆ గణపతి మూలకంగా మనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పనిపైన మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆసక్తితో మనము పని చేస్తాము. అప్పుడు మనకు ఆ పని లోపల విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాలు
వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అధిష్టాన దేవతలను పూజించడము, దైవ దర్శనం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహము మీకు ప్రధానమైనటువంటిది కాబట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.